వార్షిక వ్రతాలు మొదలుపెట్టి అనివార్య కారణాల వల్ల 2-3 నెలల తర్వాత ఆపేస్తే తర్వాత మళ్ళీ దాన్ని ఏ విధంగా కొనసాగించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. వార్షికమనే కాదు, ఏ వ్రతానికి ఆటంకం వచ్చినా ఆ వ్రతం యొక్క గడువు అవధి అంటారు. అవధి పూర్తయ్యేంత వరకు దాన్ని కొనసాగించలేనప్పుడు ఇది లేని పరిస్థితిలో జాతశౌచం అంటాం. ఏదో ఉంటాయి కారణాలు, మృతాశౌచం, జాతాశౌచం, ఇంకా కొన్ని ఏవో ఇబ్బందులు, అనారోగ్యాలు, ఇలాంటివి ఏవైనా వచ్చినప్పుడు ఆపితే మళ్ళీ సంకల్పం చేసి దీనికి ప్రాయశ్చిత్తము చేసుకొని మళ్ళీ సంకల్పం చేసి చేసుకోవాలి. మనకు కొన్ని వ్రతాలు మాసికములు అంటాం, అంటే 1 నెల రోజులు చేస్తాం. ఇప్పుడు ఏకాదశి వ్రతం ఉంది, ఏకాదశి వ్రతం, ఇది వార్షిక వ్రతం. అలాగే పయోవ్రతం ఉంది మనకు భాగవతంలో, అదితి ఆ వ్రతం చేస్తుంది. పయోవ్రతం చేస్తేనే స్వామి వామనుడు అవతరించాడు, పవనావతారం. ఇవన్నీ సంవత్సరం చేసేటువంటి వ్రతాలు. అంటే పాల్గొన మాసంలో మొదలుపెట్టి పాల్గొన శుద్ధ ద్వాదశి మొదలుపెట్టి మళ్ళీ పాల్గొన మాసం వరకు ఈ వ్రతం చేస్తాం. అయితే ఈ వ్రతం అంటే అర్థం ప్రతిరోజు చేసేది కాదు, ఒక్కొక్క తిథి. ద్వాదశి వ్రతం ద్వాదశి నాడే, ఏకాదశి వ్రతం ఏకాదశి నాడే, పంచమి వ్రతం పంచమి నాడే, శుక్రవార వ్రతం శుక్రవారమే నాడే. కానీ ఇలా ప్రతి శుక్రవారం ఈ వ్రతం నేను 1 సంవత్సరం చేస్తాను, ప్రతి ఏకాదశి 1 సంవత్సరం చేస్తాను, ప్రతి ద్వాదశి 1 సంవత్సరం చేస్తాను, ప్రతి గురువారం ఈ నియమాలతో సంవత్సరం ఉంటాను. ఇది వ్రతం. అయితే ఇందులో ఇంకో రహస్యం ఏముందంటే, మనము ఆరాధన ఆ వారం నాడు చేసిన మనం ఈ సంవత్సరం మొత్తం ఆ వ్రతం ఉన్నవాళ్ళం అవుతాం. అందువల్ల ఆ వారం అతిథి కానప్పుడు కూడా వ్రత నియమాలు పాటించాలి. అంటే అబద్ధం ఆడకూడదు, ఆక్రోశించకూడదు, ఎవరిని నిందించకూడదు, అలాగే నిలబడి నీళ్లు తాగకూడదు, నిలబడి భోజనం చేయకూడదు, పడుకునే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని తుడుచుకొని వచ్చి పడుకోవాలి, నెత్తి విరబోసుకొని పడుకోకూడదు, తలవైపు కాళ్ళు పెట్టి 1 నియమాలు ఉన్నాయి. అంటే శరీరము, మనస్సు, బుద్ధి ఈ 3 పవిత్రంగా ఉండటానికి ఏమేమి ఆచరించాలో అవన్నీ వ్రతాల్లో ఉంటాయి. కాబట్టి మీరు సంవత్సరం ఉన్నా, 6 నెలలున్నా, 3 నెలలున్నా ప్రతిరోజు నియమాలు పాటించాలి. ఆ వారం ఆ తిథి నాడు మాత్రం ప్రత్యేకించి ఆరాధన మనం చేయాలి. ఇది ఎప్పుడు ఏ కారణం వల్ల ఆగిపోయినా మళ్ళీ మనం దాన్ని ఆచరించగలుగుతామనుకున్నప్పుడు ఆగిపోయిన దానికి శాంతి, దాన్ని మనం ప్రాయశ్చిత్తం అంటాం. అంటే దాన్ని జరుపుకొని బ్రాహ్మణ్ణి పిలుస్తారు, మరి దానికి ఉద్వాస చెప్తారు కదా, దానికి మళ్ళీ దాన్ని తొలగించి మళ్ళీ వ్రతారంభానికి దిశ తీసుకొని ఇలా జరిగిన దానికి క్షమాపణతో కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ పూజా హోమము చేసి శాంతి చేసుకొని మళ్ళీ మనం మొదలు పెడతాం, మళ్ళీ జరుగుతుంది. అందుకే దీక్ష స్వీకరించేటప్పుడే స్వామి ఈ దీక్షాకాలం మొత్తం నాతో ఎలాంటి అడ్డంకు లేకుండా ఈ వ్రతాన్ని ఆచరింపచేయవయ్యా అని ఆయన్నే ప్రార్థించి కూర్చుంటాం. అయినా ఆటంకం వచ్చేసింది, మనం ఏం చేయడం, స్వామి ఇష్టం కదా, ఆయన కృప కాబట్టి ప్రాయశ్చిత్తాదులు చేసుకొని మళ్ళీ ప్రారంభించి మళ్ళీ పూర్తి చేసుకోవచ్చు. ఆగిపోయినదిని బాధపడవద్దు, సాగినదిని సంతోషమొద్దు. పరమాత్మ ఆరాధించే విధానం, అతను ఈ వ్రతాన్ని మనతో ఎంతకాలం చేయించుకుంటాడో అతనిష్టం, ఎంతగా చేయించుకుంటాడో అతనిష్టం. నేను చేశాను, నేను ఆపానన్నటువంటి భావన మాత్రం వదిలిపెట్టండి. పరమాత్మ సంతోషం కోసం పరమాత్మ సేవ చేస్తున్నాం, ఆయనే చేయించుకుంటాడు. ప్రతి విఘ్నానికి శాంతి ఉంది, ప్రాయశ్చిత్తము ఉంది. దాన్ని చేసుకోండి. స్వామి కృపకు పాత్రులు కండి.